మాత ఓం శ్రీ సోమలింగేశ్వర నమః. నా పేరు రామగిరి సోమలింగం ఆచార్య, వాస్తు పండితుడిని. 10 సంవత్సరాల క్రితం అమ్మవారు స్వప్నంలో వచ్చి నా ఆలయం నిర్మించమని ఆదేశించింది. ఏ ఒక్క ఆలయాలు కానీ ఒక పవిత్రత ఉంటుంది. ఆలయాలు అభివృద్ధి కావాలన్నా కానీ ఆ స్థలానికి నీటిపారుదల, ఉత్తరంలో నీరు ప్రవహించి అది తూర్పుకు ప్రవహించి ఈ ధర్మసాగరం, రాయగూడెం, మాతానగర్ నుంచి అది ఒక మానేరు, వరనపేట మానేరుగా మారి పెద్ద నది అవుతున్నది. అది నా సంకల్పంతో నేను ఈ కార్యక్రమాలు తలపెట్టుకున్నా. నేను వాస్తు పండితునిగా 100% వాస్తు ప్రకారంగా ఆలయాలు నిర్మించిన, నాకున్న పరిజ్ఞానం శిల్పశాస్త్రంతో అమ్మవారి విగ్రహం చేయించిన, నాకున్న శిల్పశాస్త్ర నాలెడ్జ్ తోటి శివాలయం కట్టిన. నేను వాస్తు పండితులుగా కూడా ఎన్నో ఆలయాలు వాస్తు పునరుద్ధరణ చేసిన. నేను స్వయంగా నిర్ణయించిన. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ స్థలములో ఉత్తరంలో తూర్పు ప్రవహించే నది ఉన్నది. నైరుతిలో చిలుపూరు బొగులు వెంకటేశ్వర స్వామి చిలుపూరు గుట్ట, ఆ స్వామి నాకు నైరుతిలో ఉండడం వల్ల ఇది తొందరలో దేదీప్యమానంగా డెవలప్ అవుతుంది. ఇప్పటి వరకు నాతోటి భక్తులు నాతోటి మాట్లాడి వాళ్ళ కోరిన కోరికలు తీరినాయని ఎంతో సంతోషంగా ఎంతోమంది, బాబు, అయ్యా, గురువుగారు, ఈ ఆలయానికి వచ్చిన కాంచి మా జీవితం ధన్యమైంది, మా కోరికలు తీరినాయి, ఎన్నో రోజుల సంది ఫారెన్ పోవాలంటే అది కాలేదు, నా అమ్మాయి ఫారెన్ పోయింది, నా కొడుకుకు జాబ్ వచ్చింది, ఇట్లా ఒక్కొక్కరి వాళ్ళ యొక్క శుభాలు చెప్పడంలో నాకు ఆనందం వస్తున్నది. ఈ నా జీవితానికి అందరూ సుఖశాంతులతో ఉండాలని నా కోరిక. ఈ అమ్మవారిని నమ్ముకుంటే అందరికీ మంచి జరుగుతుంది. ఎంతోమంది ఇక్కడ మొక్కుకున్నోళ్ళు వాళ్ళ కోరిన కోరికలు తీరుతున్నాయి. ఎంతోమంది అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తాను. శివునికి అభిషేకాలు చేసుకొని శివునికి కూడా ఎంతో దాన ధర్మాలు చేస్తున్నారు. ఈ ఏడాది 2 ఏళ్ల సంది నాకు ఆర్థికంగా కూడా చేదోడు వాదోడుగా కొంత భక్తులు సహకరిస్తున్నారు. దాంతోపాటు అన్నదానం కూడా కార్యక్రమం స్టార్ట్ అవుతున్నది. దానికి నాకు ఆనందం. భక్తులందరూ ఆనందించాలనే నా కోరిక నెరవేరినందుకు నా జీవితం ధన్యమైంది. ఓం నమః శివాయ.